హోప్ మీరందరూ చాలా బాగుంటారు. ఈరోజు భోగి రోజు మాకు అలేఖ ధర్మ బాబా వచ్చేసారు. ఇతను ఢెంకానాల్ నుంచి వచ్చారు. మొదట్లోనే నేను ఇతనికి అదే అడిగాను. అంటే మీరు ఎందుకు అంటే ఇంట్లోనే తినడం లేదు అనుకోరంటే వీళ్ళు ఏం చెప్పారు అనుకోరంటే వీళ్ళది అంటే అలేఖ ధర్మం ఉంది కదా, వీళ్ళు అవుట్ సైడ్ ఈ బాబాస్ అనేవి తింటారు. అంటే అవుట్ సైడ్ కానీ లేదు అనుకోరు మేడ మీద అంటే ఇలాంటి ఓపెన్ ఏరియాస్ ఉంటాయి చూసారా, ఓపెన్ ఏరియాస్లోనే వీళ్ళు భోజనం అనేది చేస్తారు. ఆ రోజు మా మమ్మీ చాలా హ్యాపీ. అంటే భోగి రోజు ఒకరికి దానం అనేది చేశాము అనుకొని. పర్లకేముండిలోన మేము ఉంటున్న ఇల్లు చుట్టూరు చాలా ఇల్లు అనేవి ఉంటాయి. పక్కన చాలా పెద్ద చెరువు అనేది ఉన్నది. అంటే మేము ఉంటున్న హౌస్ కి ఆపోజిట్ సైడ్ లోన చెరువు అనేది ఉన్నది, రామ్ సాగర్. అందుకోసం ఏంటి అనుకోరంటే ఇక్కడ 24/7 గాలి కొడుతూనే ఉంటది. ఎండ అనేది ఎలాగుంటుందో గాలి కూడా సేమ్ అలానే ఉంటది. ଆଜି ସରିଲା ଆଜି ଆପଣ ଆସିଲେ ସାକ୍ଷାତ ବିଷ୍ଣୁପୁରୀ ତାଙ୍କ ନିର୍ଦ୍ଦେଶ ହେଲା। ଆପଣ ହଠାତ୍ ଫୋନ କରିବାରେ କ'ଣ ସେତେବେଳେ ପୂଜା ଚାଲୁଥିଲା ନା ତ ରାତିକି କହିଲେ ନାଇଁ ଆମେ ଖାଇସାରିଲା ପରେ ଦେଲେ ଭଲ ନାହିଁ ହେଲେ ମୁଁ ସେମିତି ନାଇଁ ନାଇଁ ଭଲ ହେଲା ଭଗବାନ ଦୟାରୁ କୃଷ୍ଣଙ୍କ ପୂଜା ହେଇଗଲା। ଆପଣ କୃଷ୍ଣକୁ ଆପଣଙ୍କୁ ପଠେଇଲେ ସେମିତି ଭଗବାନଙ୍କ ନିର୍ଦ୍ଦେଶ ଏଠି ତାଙ୍କେ କହିଲେ 1 ତାରିଖରେ ପୁଣି ବଡ଼ ଯାତ୍ରା ଅଛି ଆମର ସେଠି ଢେଙ୍କାନାଳରେ ଦେଖିବା। ଭଗବାନ ଡାକିଲେ ଯିବା। ବାପା ଆସିବେ, ବାପା ବି ଆସିବେ। ବାପା କିଏ ବାହାରିଛନ୍ତି। బాబా భోజనం చేసిన తర్వాత మేము అతని ఆశీర్వాదం తీసుకున్నాము. మేము అలేఖ ధర్మ మతం ఏమి తీసుకోలేదు. మా నాన్నమ్మ తాతయ్య అలేఖ ధర్మ మతం అనేది తీసుకున్నారు. వాళ్ళ కోసం అనుకుని ఈరోజు మేము పూజ అనేది చేసేసాము. నైట్ పిల్లలకి భోగి పళ్ళు అనేది వేస్తున్నారు. భోగి పళ్ళుని ఏంటి అనుకోరంటే కొన్ని ఫ్లవర్స్, ఇంకా 1 రూపీ కాయిన్, ఇంకా దాంతోపాటు ఒక రేగి పండు అనేది ఉంటుంది. ఇవన్నీ మమ్మీ ప్రీవియస్ డే తీసుకొచ్చి పెట్టుకున్నది. ఇంకా కొంచెం మిల్క్ అనేది వేస్తారు. అది వేస్తే ఏంటి అనుకోరంటే పిల్లలు ఎప్పుడు అంటే ఆరోగ్యంగా ఉంటారో, వాళ్ళకి ఎటువంటి అంటే హెల్త్ ఇష్యూస్, హెల్త్ డిసీజెస్ అలాంటివి అయితే ఏమి రావు. ఇది అంటే భోగి రోజు చేసిన చాలా పెద్ద పండగ అవుతుంది. ఇది అండర్ 10 or 15 ఇయర్స్ పిల్లలకి భోగి పొల్లు అనేది వేస్తారు. మా బాబు అయితే చాలా హ్యాపీ. అడికంటే ఇదంతా చాలా వెరైటీగా అనిపించింది. అందుకోసం అనుకుని ఇక హ్యాపీగా ఉన్నాడు. కాసేపు తర్వాత మా మమ్మీ మీద ఇక గుర్రం పొల్లు ఎక్కించుకొని ఇటు అటు తిరుగుతున్నాడు. మా పాప అయితే కొంచెం అంటే అలిగిపోయింది, అలాగా చూస్తుంది. అమ్మమ్మ నాకెందుకు చేయడం లేదు, టోనీకే చేస్తుంది అనుకొని. నెక్స్ట్ కాసేపు తర్వాత మా పాప కూడా వెళ్ళి జాయిన్ అయింది అనమాట. ఎందుకంటే ఇద్దరికి సరిసమానంగా ప్రేమ అనేది పంచాలి కదండి, అందుకోసమే అనుకొని. ఈరోజు సంక్రాంతి రోజు మేము ఇంట్లోనే పూజ అనేది పెట్టుకున్నాము. మమ్మీ చాలా సార్లు ఏంటి అనుకోరంటే హౌస్ టూర్ చేయమనుకొని చెప్పింది, కానీ నాకైతే టైమే లేదు. అందుకోసం అనుకుని హౌస్ టూర్ అనేది చేయలేకపోయాను. ఇది మాది మెయిన్ హాల్. పర్లకేముండిలోనే మేము సొంత ఇల్లు అనేది కట్టుకున్నాము. డబుల్ ఫ్లోర్స్ అంటే కింద ఇంకా పైన 2 ఫ్లోర్స్ అనేది కట్టుకున్నాము. ఇది మెయిన్ హాల్. లెంత్ 15 వస్తుంది, ఇంకా బ్రెడ్త్ అనేది 60 వస్తుంది. 900 స్క్వేర్ ఫీట్లోనే డబుల్ బెడ్రూమ్, హాల్, ఇంకా కిచెన్. ఒకవైపు మా బాబు ఫోటో, ఇంకొక వైపు మా చెల్లి ఫోటో అనేది ఉన్నది. రోజు పితృదేవతలకి పూజ చేస్తారు. ఈ ఒక్క రోజు ఏంటి అనుకోనంటే పితృదేవతలకి మనము సంతోషంగా ఉంచాలి. అందుకోసమే అనుకుని వాళ్ళకి ఫలహారాలు, బట్టలు ఇక ఇవన్నీ పెడతారు. మేము బ్రాహ్మణ్ణి ఇన్వైట్ చేశాము. మా నాన్నగారు ఇన్వైట్ చేశారు. బ్రాహ్మణి అంటే పూజ మొత్తం చేశారు. కోమక్ష నామదేశ్య తస్య పితా ప్రపితామ బుద్ధ పితామహనం బాపగణ చంద్రయ దేవ జజాపగణ చంద్రయ దేవ భరతదేవ జగన్నాథ దేవ తస్య మాతా ప్రవత బుద్ధ మాతా మహినం మాంగణ వరల్లమ్మ దేవి చిల్లమ్మ దేవి మహాలక్ష్మీ దేవి తస్య మాతా పితా మో ప్రవత బుద్ధ పితామహనం ఒదంగన ఒద మాంకర బాప మల్ల జగన్నాథ దేవ కృష్ణదేవ రామచంద్ర దేవ తస్య మాతా మాతామహినం ఆయన జగనంది తస్య మహాలక్ష్మీ దేవి తా దేవి పార్వదేవి భోజభ్యే సర్వ పితృలోకేభ్యే దినే దినకే మాసే మాసకే वर्ष वर्षके सुफल फल प्राप्तार्थं पूर्वकं स्वर्गलोक प्राप्तार्थी वीते आद्यस्य पानी पकड़ सर सो भय नहीं सदा नमः तस्य पिता प्रपितामह जजापा भरत देवता तस्य जगन्नाथ देव ताने पत्रभ्यं सदा नमः तस्य माता प्रवता बुद्ध माता महीनां मांगना वरलम देवेश पत्रस्थाने तस्य बुध माता चिल्लम देवी पत्रस्थाने महालक्ष्मी देवेश पत्रस्थाने सदा नमः तस्य माता पिता मह जगन्नाथ देव पत्रस्थाने सदा नमः माता पितामह जगन्नाथ रामचंद्र देवेभ्यो पत्रस्थाने सदा नमः कृष्णदेवेभ्यो पत्रस्थाने सदा नमः एष तस्य माता मातामहीन महालक्ष्मी देवी पत्रस्थाने सदा नमः
सीतादेव पुत्रस्थाने स्वधा नमः पार्वदेव पुत्रस्थाने स्वधा नमः दुरीशृंगा विश्वदेवा लक्ष्मणशृंगा विश्वदेवा बीते पुत्रस्थाने देवता भगवान भाई है ना देवा सर्वमन्यं प्रतिष्ठितः अन्य प्रतिष्ठा देवा प्रियोर्तिमे जनार्दनः ये तत्करे पितृलोकेभ्य सन्तुष्टो वर्चिद्यन्तु सो पत्र घातरे सर्व पितृलोकेभ्य संवांछित दक्षिणातुभ्यं संप्रदाय नमो नमः सर्वारिष्ट शान्तिरस्तु सर्वस्कामनं सिद्धिरस्तु ओम त्रागच्छ गणपति देवेशो त्रागच्छ गणपति देवेशो स्वस्थान गच्छ तुपदेवे पितृलोकेभ्य तुष्टवरदं भव अस्माकं वरदो भव निजगा बड़ बाड़ भीपुर बड़ पूजा ಆಗ್ತದೆ निजगा हमर बड़ पितृगा पितृपुरुष हां निजगा हम नानी विसिट बाइछन्ति म नानी बड़ नानी सगारेका अद्य मकर संक्रमण ईते संक्रमण फल प्राप्तार्थ पूर्वकं पितृलोक प्रसाद प्राप्तार्थ पूर्वकं ब्राह्मणाभ्य भोजनार्थे 10 वर्ण भोजनं तुभ्यं संप्रदाय नमो नमः अस्मिन् संकल्पे ब्राह्मणाभ्य जशक्ति विहितः दक्षिणातुभ्यं संप्रदाय नमो नमः सर्वारिष्ट शान्तिरस्तु सर्वमस्कामं सब परिवार सब गोटे ఇప్పుడు బాపనీటికి దానం అనేది చేస్తున్నాము. ఆకులలో బియ్యము ఇంకా వెజిటేబుల్స్ అనేది పెట్టాము కదా, బియ్యం అంతా సెపరేట్గా ఒక కవర్లోనే పెడుతున్నాము, ఇంకా వెజిటేబుల్స్ అన్ని సెపరేట్గా ఇంకొక కవర్లోనే పెడుతున్నాము. पत्रपुरु తేడానా అతికే కొద్దిది जोई जोई दादा भी जरूर होती पत्रपुरे పత్రులు చేస్తారంటే అది సంవత్సరం సరిపోయిన పితృపురుషు దానం చేస్తాము, వాళ్ళు వంట చేసుకొని భోజనం చేస్తారని ఒక నిబంధన ఉంది. అది అందుకు వేస్తారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆహారం వంట చేసిన పదార్థం పెడతారు. ఆ వంట చేసిన పదార్థం ఏంటంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు తృప్తిగా భోజనాలు చేసి వెళ్తారు. ଆଜିର ଦିନ ପିତୃପୁରୁଷଙ୍କୁ ଆହ୍ୱାନ କରିବୁ ବର୍ଷକୁ ଥରେ. ଆମେ ବର୍ଷ ସାର କରିବାଟା ଆମେ ଗୋଟେ ଥର କରିବାଟା ପିତୃପୁରୁଷଙ୍କୁ ବର୍ଷ ସାର ଏଇଟା ହବ. ତାଙ୍କୁ ଡାକିକି ଆହ୍ୱାନ କରିକି ଆମେ ପୂଜା କରୁ, ଆହ୍ୱାନ କରି ଖାଇବା ଲୁଗା ପଟା ସବୁ ଦେଇ ଖାଇବା ସବୁ. నాకు 2 ఛానల్స్ అనేవి ఉన్నవి. ఇది అవుతుంది చైనా చిన్నారి, ఇది తెలుగు ఛానల్. ఇంకొకటి ధన్నా ఇన్ చైనా అనుకుని అది ఒరియా ఛానల్ అనమాట. ఒరియా సబ్స్క్రైబర్స్ కోసం అనుకుని ఆ ఛానల్ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశాను. అందుకోసమే అనుకుని అంటే ఇక్కడ మా నాన్నగారు తెలుగులోనూ ఒకసారి చెప్పారు, మా మమ్మీ ఏమో ఇక ఒరియాలోనూ చెప్పేసింది. ముందుగా ఒకటి దానం అనేది చేశారు చూసారా, అది ఏంటి అనుకోనంటే సంవత్సరంకి ఒక్కసారి మేము అలాగ దానం చేసామనుకోనండి, వాళ్ళు సంవత్సరం అంతా వంట చేసుకుని తింటారంట. మళ్ళీ ఇప్పుడు ఇది వంట చేసిన ఫుడ్ ఇప్పుడు మనం వాళ్ళకి ఆహ్వానం చేస్తాము, వాళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తింటారు. భోజనమే కాకుండా కొత్త వస్త్రాలు కూడా పెడతారు. అంటే మాకు అమ్మమ్మ తాతయ్య లేరు, ఇటువైపు నానమ్మ తాతయ్య కూడా లేరు. అందరి కోసం అనుకుని ఒకేసారి భోజనము ఇంకా బట్టలు అనేది పెట్టేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే సెలబ్రేషన్ అనేది చేసుకుంటాము. మమ్మీ చాలా రకాల వంట చేశారు. ఒక్క రోజంట వాళ్ళకి సంతృప్తి పరచాలి, ఎందుకంటే మన పితృపురుషులు లేకపోతే మనము లేమంట, వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాము. వాళ్ళ కోసం అనుకుని ఈ రోజు అనేది కంప్లీట్గా డెడికేట్ అనేది చేసేవాళ్ళు. భూలోకంలోని ఒక్కరోజు వాళ్ళకి అక్కడ పితృలోకంలోని సంవత్సరం 360 దినములు అందుకు కింద పూజ అయిపోయిన తర్వాత మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. అది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ అనేది ఉన్నది. థర్డ్ ఫ్లోర్ ఏంటి అనుకోరంటే ఇంకా మేము కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ మన అన్సిస్టర్కి ఫుడ్ అనేది పెడతాము. ఈ ఫుడ్ అనేది కాకొచ్చి కంపల్సరీ తినాలి. అది తినేంత దాకా మా నాన్నగారు అయితే అక్కడ వెయిట్ చేశారు. అంటే ఇలా అన్నీ చేస్తుంటే నాకు బలగం మూవీ అనేది గుర్తొస్తుంది. అంటే ఆ బలగం మూవీలోనూ సేమ్ ఇలానే ఉంటుంది. కాకొచ్చి తినాలి కంపల్సరీ, తింటేనే అంటే మన పితృపురుషులు వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు, వాళ్ళకి మనం సంతోషం పరిచినట్లు అలాగా ఉంటుంది. నెక్స్ట్ మేము ఏంటి అనుకున్నంటే ఆటో తీసుకొని గుడికి వెళ్ళిపోయాము. రామ్సాగర్ టెంపుల్ అనుకొని చెప్పాను చూసారా, ఇంతకుముందు అంటే చెప్పున్నాను చాలాసార్లు. అంటే మేము ఉంటుంది రామ్సాగర్ పక్కన ఉంటాము. అది ఇక్కడ చాలా పెద్ద చెరువు అనేది ఉంటుంది. అందుకే మేము ఉంటున్న హౌస్ చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడు అంటే 24/7 ఎండలుగా ఉంటుంది, దాంతోపాటు మాకు గాలి కూడా అలానే ఉంటుంది.
శ్రీరామ విష్ణు మహాదేవాయ నమో సముద్ర ఈశాన స్వభూతాన సర్వాణి నమస్వాయ నమస్కార శాంతి మహాదేవాయ కృష్ణాయ నమస్వాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న ఓం నమ శివాయ. గుడిలోన శివయ్యకి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఈ చెట్టు దగ్గరికి వచ్చేసాము. చెట్టు చుట్టూరు 3 ప్రదక్షిణలు అనేది చేసాము. మా బాబు అంటే చైనాలో ఉన్న గుళ్ళు ఎక్కడికి వెళ్ళడు కాబట్టి ఇక్కడ ఇండియాలోనే నేను ప్రతి గుడికి వాడికి తీసుకువెళ్తుంటాను. నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళాము. ఇంటి నుంచి జయ సినిమా హాల్కి వచ్చేసాము. యాక్చువల్లీ ఆ రోజు ఎటువంటి ప్లాన్ అనేది లేదు. అంటే సినిమాకు వస్తాము, సినిమా చూస్తాము అనుకొని ఇది ఒక అంటే అంతా సడన్ గా ప్లాన్ అనేది అయిపోయింది. ఆ టైంలోన మూవీ టికెట్స్ కూడా దొరకాలి కదండి. అంటే ఆన్లైన్ లోన మూవీ టికెట్ అనేది బుక్ చేశాను. చిరంజీవి గారిది మనశంకర్ వరప్రసాద్ మూవీ. అంటే మూవీ రిలీజ్ అయింది 12th కి, మేము వెళ్ళాము 15th. ఆన్లైన్ లోన టికెట్ బుక్ చేసేటప్పుడు మూవీ హౌస్ఫుల్, టికెట్ దొరికితే వెళ్తాము, లేదు అనుకున్నంటే వెళ్ళము అని అనుకున్నాము. ఎలాగో అంటే ఫార్చునేట్లీ మాకు ఫ్రంట్ సీట్ అనేది అలాట్మెంట్ అనేది అయింది. ఫ్రంట్ సీట్ అనుకున్నంటే ఇప్పుడు తెర ఉంటుంది కదండి, తెర పక్కన ఫ్రంట్ రోస్ లోన సీట్స్ అనేవి అలాట్మెంట్ చేశారు. అందుకే నేను ఫ్రంట్ లోన 2 సీట్స్, నెక్స్ట్ బ్యాక్ 2 సీట్స్ అనేవి బుక్ చేశాను. మూవీలోన ఫేమస్ పాట మీసాల పిల్ల. ఇది ఉదిత్ నారాయణ గారు ఇంకా సింగర్ శ్వేతా మోహన్ గారు నియర్ బై రెస్టారెంట్కి వచ్చేసాము. రెస్టారెంట్కి వచ్చాక మా బాబు ఏమో చికెన్ కావాలి అనుకుని అన్నాడు. ఈరోజు సంక్రాంతి అనుకుని మా మమ్మీ వద్దనేసారు. మరి వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.